చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ రెండు జట్ల ఆటగాళ్ల ప్రదర్శన కంటే రెండు జట్ల ఆటగాళ్ల మధ్య జరిగిన ఘర్షణ కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. టెస్టు మొదటి రోజు నుండి రెండు జట్ల ఆటగాళ్ల మధ్య ఏదో ఒక కారణంతో వాదనలు మరియు తగాదాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న 5వ రోజు ఇంగ్లాండ్ ఆటగాళ్లందరూ టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై గొడవకు దిగారు. వాస్తవానికి బ్రైడన్ కార్సే టీమిండియా రెండవ ఇన్నింగ్స్ లోని 35వ ఓవర్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్ చివరి బంతి జడేజా పరుగు తీయడానికి పరిగెత్తుతున్నప్పుడు బ్రైడన్ కార్సెను ఢీకొట్టాడు. దాంతో మాట పెరిగిపోయింది. ఇద్దరి మధ్య వాదన వేడివేడిగా మారిపోయింది. అలాగే ఇతర ఇంగ్లాండ్ ఆటగాళ్లు కూడా జోక్యం చేసుకున్నారు. పరిస్థితి ఎదుర్కోవడానికి బెన్ స్టోక్స్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మొత్తానికి మ్యాచ్ అంతటా రెండు జట్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. అంతకుముందు మూడో రోజు శుభమన్ గిల్ తో ఓపెనర్ జాక్ క్రాలీ వాగ్వాదం దిగిన విషయం తెలిసిందే. ఇక మొత్తానికి ఈ మ్యాచ్ చివరి వరకు టీమిండియా పోరాడి ఓడింది. 193 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా 22 పరుగుల దూరంలో అంటే 170 పరుగులకి ఆల్అౌట్ అయింది. టైలెండర్లతో కలిసి జడేజా మ్యాచ్ ని గెలిపించేంత పని చేశాడు. కానీ 10వ వికెట్ గా సిరాజ్ అనూహ్య రీతిలో అవుట్ కావడంతో టీమిండియా ఓటమి పాలైంది.